మేరా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు జరగబోతుంది. ఈరోజు అంటే 24 నవంబర్ 2024 జరగబోతుంది. మనకు కనిపిస్తున్నటువంటిది గోవర్ధన్ బ్యాడ్మింటన్ అకాడమీ. సో సీజన్ 1 కూడా జరిగింది. ఇది ఇప్పుడు మనం ప్రజెంట్గా జరిగేటువంటిది సీజన్ 2. సో సీజన్ 1 కూడా ఈ గోవర్ధన్ బ్యాడ్మింటన్ అకాడమీలోనే జరిగింది. ఈ సీజన్ 2 కూడా ఇక్కడే జరగబోతుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. వావ్, ప్లేయర్స్ తోటి కలకలలాడుతుంది. ఈ ఇండోర్ స్టేడియంలో మొత్తం 10 కోర్ట్స్ ఉన్నవి. ఎంతమంది ప్లేయర్స్ ఎక్కించేయండి ఒకసారి. 120+, 120 మందికి పైగా క్రీడాకారులు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి రావడం కోసం. ఉపల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చారు. కొబ్బరికాయలు కొట్టి ఈ టోర్నమెంట్ని అయితే ప్రారంభిస్తున్నారు. చూడవచ్చు మనం. ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి సన్మానం చేసేస్తున్నాము. ఆ తర్వాతకి తను గేమ్ను అఫీషియల్గా ప్రారంభిస్తారు. ఉప్పల్లో సో మేరు కమ్యూనిటీకి సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా కలిసి ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అంటే ఆల్ ఓవర్గా మొత్తం 8 కేటగిరీస్ ఉన్నవి. అండర్ 13, అండర్ 35, 35+, 45+. ఈ 4 వేరియంట్స్లో దాదాపు ఒక 8 కేటగిరీస్ అయితే ఈ టోర్నమెంట్ జరగబోతుంది. ఇది మెన్స్ 35+ గేమ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడవచ్చు మనం. ఇటువంటిది 45+ మెన్స్ సింగిల్స్ గేమ్ ఇది. So I request under 13 winner Tanishka and runner up Saryu Varshini to come onto the dais. I request Honorable MLA Bandaru Lakshmareddy garu to hand over the mementos to the winner and runner up. Honorable MLA garu, for your kind gesture towards our Mera community badminton tournament, like you have always been a super support to our community. This time our Honorable MLA has announced 20,000 to the community for this badminton tournament. A big round of applause. మేరు సోదరులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడే వచ్చి ప్రోగ్రామ్ నేను పాదయాత్రలో చేస్తూ కూడా వీడికి వచ్చాను. ఎంతో బిజీ ఉన్నా కూడా ఈరోజు కూడా నాకు చాలా సంతోషం. మీ పిల్లలందరూ కూడా మంచి ఈ స్పోర్ట్సే కాదు, క్రికెట్ కానీ ప్రతి స్పోర్ట్స్లో ఉండాలి. మీ అందరికీ కూడా నా సహకారం డెఫినెట్గా ఉంటుంది. అలాగనే మీ పిల్లల్ని MBBS కానీ, BDS కానీ, MD కానీ ఏది చదివిపించినా 5 ఏళ్ళు ఫీజు నేనే కడతాను. నేను ఇప్పటిదాకా అందరు కడుతూ ఉన్నాను మన కాన్స్టిట్యున్సీలో. అలానే మీ పిల్లలకు మంచి చదివిపియండి. ఓన్లీ మీ చదువు ర్యాంక్ తెచ్చుకునే బాధ్యత మీది, డబ్బులు కట్టే బాధ్యత నాది. కాబట్టి మీరు అందరూ కూడా మంచి చదువుకోవాలని, అలాగనే వీడికి వచ్చినందుకు వీళ్ళ చెప్తా ఉండే వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ లాగా అది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరు కూడా సపోర్టింగ్గా నేను 100% మీ అందరు కూడా ఉంటాను. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ మీ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించినందుకు మీ అందరు కూడా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మా డబుల్స్ పార్ట్నర్ వెను శ్రీనివాస్ సింగిల్స్ అయితే ఇప్పుడు ఆడబోతున్నాడు. శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. Thank you అన్నా. అన్న మీ పేరేనా? సందీప్ కుమార్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే రైల్వేలో ఇంజనీర్గా పనిచేస్తాడు తను. +45 మెన్స్ సింగిల్స్లో నెక్స్ట్ టోర్నమెంట్ ఇది జరగబోతుంది. ఇప్పుడు చూడండి, తన ఏజ్ 63 ఇయర్స్ అట. తను ఇప్పుడు కూడా ఆడుతున్నాడు, చాలా యాక్టివ్గా ఆడుతున్నాడు. శ్రీనివాసు సంబయ్య 35+ సింగిల్స్
ఇదైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, హోరాహోరీగా అయితే జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో అరవింద్ అన్నకు మేమైతే ఆడాను. సో హోరాహోరీగా గేమ్ అయితే బాగా జరిగింది. గుడ్ గేమ్. అన్నది మంచి గేమ్ ఉన్నది. అన్న నేనేమనుకుంటున్నా అన్ననే టోర్నమెంట్ కొట్టాలని కోరుకుంటున్నాను సింగిల్స్లో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. సినన్న థర్డ్ రౌండ్లో ఆడుతున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ ఇది. ఇది కనుక వెళ్తే ఫైనల్కి వెళ్తాడు సినన్న. హౌ డూ యూ ఫీల్? ఒకసారి చెప్పండి. ఒక రకంగా బాధగా ఉంది, ఒక రకంగా సంతోషంగా ఉంది. మా అన్న మీద గెలవడం బాధ, నేను గెలవడం సంతోషం. గెలిచడే ముఖ్యం, సీన్ గెలవడం నాకు ముఖ్యం ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. ఉషా కరన్న 35+ సింగిల్స్ సెకండ్ రౌండ్ ఆడుతున్నాడు. ఉషా కరన్న అద్భుతంగా దూసుకుపోతున్నాడు. 15-1 స్కోర్. సెకండ్ రౌండ్లో రామకృష్ణతో ఆడినాను. సో ఇది కూడా మంచి టఫ్ వచ్చిన గేము అన్న, సూపర్గా ఆడుతుంటుంది. సో రామకృష్ణ అనేది మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి దగ్గర ఉన్నటువంటి విలేజ్. ఈరోజు ఈ రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నటువంటి ఈ మేరు బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఇంత దూరం వచ్చాడు. థ్యాంక్స్ అన్న, ఇంత దూరం వచ్చినందుకు. గెలుపు అనేది గోల్ కాదు, యాక్చువల్గా పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ది విన్నింగ్. ఈరోజు మేరా బ్యాడ్మింటన్ సీజన్ 2 సక్సెస్ కావడంలో ఒక ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వీళ్ళందరూ కూడా. సో వాళ్ళ గురించి టోర్నమెంట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలే తీసుకుందాం. ప్రజెంట్గా మన గిరిధర్ అన్న ఉన్నాడు. అన్న చెప్పండి అన్న. జయ మేరు, జయ జయ మేరు. మేరు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సీజన్ 2 ఇవాళ జరుగుతుంది. ఇందులో మేరు కులస్తులు యువకులు దాదాపు 120 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేరు కులస్తుల ద్వారా పెద్ద ఎత్తున సహకారం లభించింది. ఉత్సాహంతో వయసుతోని నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఈ సీజన్ 2కు విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున కులస్తులు స్పాన్సర్స్గా ముందుకు వచ్చి 12 మంది స్పాన్సర్ల ద్వారా ఈ కార్యక్రమము వాళ్ళు ఇచ్చిన ధన సహాయం వల్ల వస్తు రూపంలో కూడా మేరు కౌలు కళాకారులు కరుణాకర్ అన్న గారు వారి తరఫున భోజనాలు, అదే రకంగా గాయత్రి హాట్ ట్రాక్స్ వారి ద్వారా ప్రతి ఒక్క ఆటగాళ్ళకి టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో జనవరిలో మేరా క్రికెట్ లీగ్ సీజన్ 3 చేస్తున్నాము. ఇలాగే ఉత్సాహంగా ప్రతి ఒక్క మేరు వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి మన బలాన్ని ప్రతి ఒక్కరికి కులం ఈ ఆట ద్వారా మన కులం పేరు కానీ మన కులంని బయటికి తెచ్చి ప్రతి ఒక్క గవర్నమెంట్కి కానీ ఇంకెవరికైనా దీని గురించి మనము ఏంది అనేది తెలపాలని మా కోరిక. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్న పెద్దవాళ్ళు స్పాన్సరు ప్రతి ఒక్కరికి మా MCL గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జై మేరు, జై జై మేరు. నేను శేఖర్ ఓదల. చాలా గ్రేట్ జాబ్ ఇక్కడ చేసే ఈవెంట్ ఆర్గనైజర్కి అందరికీ కంగ్రాచులేషన్స్. సందీప్, రాజేష్ టగాఫోర్ మ్యాచ్ అయితే ఆడినాము. రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దీస్ మ్యాచెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గేమ్. థ్యాంక్ యూ.
అన్న పేరు బాలకిషోర్. అన్న బాలకిషోర్ అన్న హోరాహోరీగా వచ్చింది. సో ఫైనల్గా విన్నప్పటికీ సో గెలుపు ఇంతకుముందు చెప్పినట్టుగానే గెలుపోవడం సహజం. మెన్స్ సింగిల్స్ అండర్ 35 మ్యాచ్ జరుగుతూ ఉంది ఇది. సో సాయి తేజ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అబ్బాయి సాయి తేజ. నేను లాస్ట్ టైం సీజన్ 1లో రన్నర్-అప్. సో ప్రజెంట్గా శ్రీరామ్ ఆడుతున్నాడు. ఈయన కూడా మా ఇండర్లోనే ఆడతాడు. ఇలాంటి కార్యక్రమం చేసినట్టే బంధుత్వం కూడా పెరుగుతుంటుంది. బంధుత్వం మనం అందరూ కలుసుకుంటుంటాము. అందరు కలుసుకున్నప్పుడల్లా మనకు అందరి స్నేహాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ చేసిన వాళ్ళందరికీ ఇలానే చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 45+ కేటగిరీలో మెన్స్ విభాగంలో వచ్చినటువంటి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ విన్నర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నేను సంగేవార్ రమేష్, ఏజ్ 63. ఇక్కడ సింగిల్స్ డబుల్స్ 2 ఆడాము. రెగ్యులర్గా ఆడుతుంటాము. మా పార్ట్నర్ మా తమ్ముడే. నేను సంగేవార్ శ్రీనివాస్, 45+లో విన్నర్స్ అయ్యాము. నేను మా బ్రదర్ కలిసి. నా పేరు మాడిశెట్టి మహేశ్వర్. మేము వరంగల్ నుండి వచ్చినాము. నా ఏజ్ 54. నేను 45+లో రన్నర్గా గెలిచాము. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఆడాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నరసింహరావు, ఓడపల్లి నరసింహరావు. నేను ఇంటెలిజెన్స్లో చేస్తాను. రెగ్యులర్గా జీడబ్ల్యూఎంసీ వరంగల్లో ఆడతాను, ఇండోర్ స్టేడియం. మళ్ళీ ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. పార్ట్నర్గా మా బ్రదర్ మామిడిశెట్టి మహేశ్వర్. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన మీవా ఎట్లనో మేరు సంఘం ఇక్కడ చాలా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మన తెలంగాణ నుంచి వచ్చిండ్రు. చాలా సంతోషం. ఇదే యూనిటీగా ఉంటే మనము ఫ్యూచర్లో అనేక కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఈరోజు ఈ ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున జరపడానికి సహకరించిన మన పొల్లంపల్లి గణేష్ మేరా గారు, గాయత్రి ట్రాక్స్, అదే మాదిరిగా కొత్తకొండ కరుణాకర్ మేరా, కవులు కళాకారుల టీం వారు, అదే కొత్తకొండ పురుషోత్తం గారు, వసతి భవనం యాదాద్రి, మాడిశెట్టి లక్ష్మీనారాయణ మేరా LLB, కార్తికేయ శ్రీరామ్ గార్మెంట్స్ వారు, అదే మాదిరిగా దివ్య శ్రీ రాపర్తి మేరా గారు, రాముల కార్తిక్ మేరా గారు, రమణ్ల సంతోష్ మేరా గారు, నామ కార్తిక్ మేరా గారు, మాడిశెట్టి రాజ్ కుమార్ మేరా గారు, మేరు సంఘం నల్లకుంట, కీర్తి అనిల్ కుమార్ మేరా గారు, గ్రాఫిక్స్, వేపూరి ఆకులరావు మేరా గారు, మునిగాల రావు మేరు గారు, వీరు అందరి సహకారంతో ఈరోజు మనం మేరా బ్యాడ్మింటన్ టోర్నమెంటు బ్రహ్మాండంగా కండక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ స్పాన్సర్స్ అందరికీ రాష్ట్ర మేరు సంఘం పరంగా, మరి ఇక్కడ వచ్చిన మన రాష్ట్ర అడాక్ కమిటీ పరంగా కూడా వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేస్తూ మన అందరికీ ఎంతయాసం కలిగించాలని చెప్పేసి ఈ యొక్క టీంను అభినందిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. విన్నర్స్ అండ్ రన్నర్స్కి కూడా నా యొక్క కంగ్రాచులేషన్. ముందు మేరు కులస్తుల యొక్క ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని. ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ బ్యాడ్మింటన్స్ గెలుపోవటములు అనేది జీవితంలో ఒక ఆటుపోటు లాంటివి. చిన్నప్పటి నుంచి ఆటలు ఎవరైతే బాగా ఆడతారో, ఓడిపోతారో, గెలుస్తారో తెలియదు, కానీ ఒక ఓటమి మాత్రం గెలుపుకు మాత్రం నాంది.
ప్లేస్లో ఫైనల్ మ్యాచ్ అయితే అయిపోయింది. నేను తర్వాతకి అన్న నేను రగన్న ఇద్దరం ఆడాము. సో ఫైనల్గా ఏంటంటే టగ్ ఆఫ్ వార్కి వచ్చింది. ఫైనల్గా జస్ట్ బిఫోర్ ఫైనల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నకి డబుల్స్లో. యాక్చువల్గా అలిసిపోయిండు, లేకపోతే ఇంకొంచెం మంచిగా వచ్చి ఉంటుంది. డబుల్స్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్. ఈ ప్లేయర్స్ కూడా గెలిచినా ఓటమి ఏదైనా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. యాదాద్రిలో నిర్మాణం అవుతున్న మన మేర సత్రం కమిటీ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను ఒక ఇంజనీర్గా చెప్పేది ఏంటంటే 2 భవనాలు మనవే, ఏవి వేరు వేరు కాదు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 35 సంవత్సరాల క్రితం బ్యాడ్మింటన్ ఆడిన మన అరుణ్ వల్ల మళ్ళీ వచ్చిన, నేను మన పెండియాల బాయ్సా వల్ల వచ్చి ఆడిన, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నా అరుణ్తో ఒక మాట కూడా చెప్పా, టేబుల్ టెన్నిస్, చెస్ ప్రతి 3 నెలలకు ఒక అవకాశం ఇస్తే ఇలా పెద్దవారు అందరూ వస్తారు, వారి వారి సందేశం ఇస్తారు, కొంచెం మన యూనిటీ అనేది తెలుస్తుంది. యువకులు ముందుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా తెలంగాణ మేర సంఘం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఒక ప్లాట్ఫామ్ మీద ఇంతమంది మేరోలను జమ చేయడం అంటే నాటే జోకు. మేరు సత్రాలకు మీ యొక్క శక్తి కొలది సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ మరొకసారి వేడుకుంటూ ఉన్నాం. వీటి అంటే మొదలు మేరా అని వస్తుంది చూడండి, ఆ మేరా అంటే మీరందరూ కూడా వస్తారు. ఇలాంటి టోర్నమెంట్స్ మనం కులపరంగా కండక్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందనే ఉద్దేశం మీద మన యూత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్గనైజర్స్ కానీ టెక్నికల్ టీం కానీ చాలా కష్టపడి ఇన్ని రోజులు ఇంత చేయడం వల్ల మనందరూ అంటే మన కులంలో ఉన్న యూత్ చాలామంది ముందుకు వచ్చి వారి వారి స్కిల్స్ను ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము ఇది చాలా శుభపరిణామము. ఉమెన్స్ డబుల్స్ రన్నర్ అప్ ప్రైజెస్ ఇవి 35+ కేటగిరీ మెన్స్ సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్. సో నేను విన్నరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. 3వ సీజన్లో టఫ్ ఫైట్ ఇస్తాం కంపల్సరీ. ఇదేదో మా అందరి పొత్తులు వచ్చిన గిఫ్ట్ లాగా మేము స్వీకరిస్తున్నాం. ఓకే, హ్యాపీ. మన ఉషాకర్ అన్న ప్రైజ్ గెలవడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం మేము కూడా గెలుస్తాం. 3, 2, 1 గత సంవత్సరం తర్వాతకి ఈ సంవత్సరం 2 సీజన్లో కూడా మెన్స్ సింగిల్స్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం అనేది నిజంగా హ్యాపీగా ఉంది. సో ఇది మొత్తానికైతే మన ప్రైజ్ అలా ఉంది చూడడానికి. సో మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి డబుల్స్ ఫైనల్ మ్యాచ్ అయితే నడుస్తుంది. సో దీంట్లో ఒక ప్లేయరు వినయ్, తర్వాత ఇంకొకరేమో రాజా. వీళ్ళిద్దరు కూడా మా గ్రౌండ్లోనే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎక్సలెంట్ ప్లేయర్స్. సో లెట్ us వెయిట్ ఫర్ ది గేమ్. మెన్స్ డబుల్స్ రన్నర్ అప్ ఫైనల్స్ సింగిల్స్ మ్యాచ్ అండర్ 35. రాహుల్ ఆడుతున్నాడు. ఈయన రాహుల్ వర్సెస్ కార్తిక్. సో రాహుల్ లాస్ట్ సీజన్ 1లో విన్నర్ తను. మెన్స్ డబుల్స్ రన్నర్ అప్ ప్రైజెస్. కంగ్రాచులేషన్స్ వెన్ను శ్రీనివాస్ అండ్ శీలం సమయ్య ఫర్ ది పార్టిసిపేషన్. వండర్ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. Thank you, Shashank. So special thanks to Divya. Thank you, Naresh. The 35 men's doubles category winners Raja and Vinay. Under 35 men's singles runner up Karthik. Rahul, please come. Last but not least, season 2 winner Rahul Kotapalli. Good luck to all the players. So thank you Karunya. Okay. నీ సపోర్ట్ ఎప్పుడు చంద్రకాంత్కి ఇట్లానే ఉండాలా.
కనిపించని హీరోస్ వీళ్ళందరూ. మేము ఏదో టీషర్ట్లు వేసుకొని కనిపిస్తాం, వాళ్ళు కనిపించారు. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై మేరు, జై జై మేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్.